సౌందర్య ఇష్యూ మీద మీరు ఎందుకు స్పందించలేక ఒక వీడియో ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు అదే వీడియో పెడదామని అనుకున్నామ్మా. ఈ విషయం నా దగ్గరికి లేటుగా వచ్చింది. ఇంకోటి మా కమ్యూనిటీలో మాట్లాడదాం. లేటుగా వచ్చిందని మీరు అనకండి, ఎందుకంటే మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉన్నారు, సో దాన్ని ఫాలో అవుతారు, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. తనని ఇట్లా నేను పట్టించుకోలేదు, నేను చూడలేదు, నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మనిషి చేసుకున్నప్పుడు, ఒక పని చేసుకున్నప్పుడు ఆ పని మీద బిజీగా ఉంటాడు. ఓ వీడియో పెడుతున్నామంటే ఓ వీడియో పెట్టి మన పని ఏందో మనం చేసుకుంటాం, అంతే కదా. 24 hours అయితే మనం సోషల్ మీడియాలో ఉంటాం. నా దగ్గరికి కొంచెం లేటుగా వచ్చింది. అప్పటికి మేము చూసినాము. చూసిన తర్వాత సరే ఇష్టపెట్టేసే, ఇక అలా పెద్ద మనుషులు ఉంటారు, పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు, దీని గురించి ఏంది ఏం సంగతి అనేది వాళ్ళు సంభాషణ చేసుకుంటారు, మాట్లాడుకొని వాళ్ళు సెట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను దేని కూడా రియాక్ట్ కాలేదు. తర్వాత నేను ఈ 2-3 రోజుల తర్వాత నేను చూసుకొని సరే ఏమైతుంది ఏం సంగతి అనేది చూసి మాట్లాడదామనే వరకల్లా ఈ రోజు నాకే చెడ్డగా చూపిస్తున్నారు. అది అక్కడిక్కడ పోయి లాస్ట్కి వచ్చేసరికి నాకే చెడ్డగా వచ్చింది. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడదామనే వరకు నాకే చెడ్డగా అనిపిస్తే నేనేం చెప్పాలమ్మా? అంటే జనరల్ కొంతమంది అంటూ ఉంటారు, ఈయనకి సనాతన ధర్మం అంటే తెలియదా, తెలిసి లేకపోతే రాలేకపోతున్నాడా, అంటే దీన్ని చెప్పడం వల్ల ఈయన ఏమైనా తగ్గుతుండా, లేకపోతే నేనేది చెప్పేది వీళ్ళకి అన్నట్టుగా పొగరుగా వదిలేస్తున్నారా? లేదు, మా దాంట్లో ఎవరైతే ఇప్పుడు మాట్లాడిందో ఇంతకుముందు మీకైతే సనాతన ధర్మం అంటే చులకనైతే లేదు కదా, పోరాడడానికి ఎప్పటికీ రెడీగా ఉంటారు కదా. గుర్తుపెట్టుకోండి మీరు, ఇట్లా ఈ యొక్క సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క హిందువుకు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ అన్నప్పుడు ప్రతి ఒక్కరు పోరాడతారు. ఇక్కడ నేను హైలైట్ చేసి అక్కడ ఒకరు తక్కువ చేసే కాదు, ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఉంటుంది కాబట్టి బలగం అనేది ఉంటుంది. ఆ పెద్ద మనుషులు అనేది మాట్లాడతారు, మాకన్నా పెద్ద మనుషులు ఉంటారు, అమ్మ వాళ్ళు పోయి మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏంది ఏం సంగతి అనేది అక్కడ వాళ్ళు సెట్ చేస్తారు. అంతవరకు మేము పోయి నేను కానీ పేరు ఉంది కదా అని పోయి నువ్వు ఏంది నేనేంది అన్నట్టు మాట్లాడితే తప్పు అవుతుంది. అంటే సనాతన ధర్మం అంటే మీకు చులకన లేదు.